ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన సంఘమంతటికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సువార్త భాగాల్లో లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనాన్ని, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం సోదరి చదువుతున్నారు. యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చాలు. చదవబడినటువంటి ఈ దైవలేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అద్భుతమైన సంగతులు రాసించారు. ఇందులో ప్రతి లేఖనం కూడా ఎంతో విలువైనది. దేవుని మాట శక్తి కలిగినది. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, మానవుని జీవితం దీవెనకరంగా ఉండాలి, ఈ లోకంలో మన భావితరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన పిల్లలకి ఒక మంచి విలువ కలిగిన జీవితాన్ని ఇవ్వాలి అంటే ఎలా ఉండాలో బైబిల్లో చాలా స్పష్టంగా రాసి ఉంచారు. మనం చదువుతున్నాం, యేసు జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఒక ప్రశ్న మనం చేసుకోవాలి. యేసు మానవుడా దేవుడా? యేసు మానవుడా దేవుడా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, యేసు క్రీస్తు ప్రభుల వారు సంపూర్ణ మానవుడు. అంటే ఆయన దేవుడిగా రావటానికి మానవ శరీరాన్ని మాత్రమే వాడుకున్నాడు. ఆయన దేవుడిగా వస్తే ఎవరు కూడా ఈ భూమి మీద నిలిచి ఉండలేరు, బ్రతికి ఉండలేరు. అందుకే ఆయన దేవుడిగా రాలేక మానవ శరీరాన్ని వాడుకున్నారు. అందుకే దావీదును బట్టి ఆయన మనుష్య కుమారుడు, ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక దైవజనుడు చెప్పిన కథ. కొన్ని చీమలు వెళుతూ ఉన్నాయట. వెళుతుంటే దానికి కొంచెం ఒక 2 అడుగుల దూరంలో ఓ మంట మండుతుంది. ఆ చీమలకు మనం చెబుతున్నాం, అక్కడ మంట ఉంది, అట్ట వెళ్ళొద్దు అని. అక్కడ మంట ఉంది, అక్కడికి వెళ్ళొద్దు అని చెబుతున్నాం. చీమలకు అర్థం అవుతా కాదా? ఎవరు చెప్పారు కాదని? ఖచ్చితంగా కాదు. దానికి అర్థం కావాలంటే దాని ఆకారంలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే దాని రూపాన్ని మనం దాల్చి, ఇక్కడ మంట ఉంది, ఇక్కడ మంటలు ఉన్నాయి, ఇక్కడ వెళితే మనం ప్రమాదంలో చిక్కుకుంటాము అని చెప్పాలి అంటే దాని రూపంలోకి మనం వెళ్ళాలి. అందుకే యేసు ప్రభుల వారు ఆయన దేవుడిగా ఉండి ఎన్నో ప్రవచనాలు చెప్పారు. ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని చెప్పారు. ఎవ్వరూ వినలేదు. ప్రవక్తలు పంపించారు, వినలేదు. శ్రమలు కలుగజేశారు, వినలేదు. ఎలాగైనా సరే తన బిడ్డను సరి చేసుకోవటానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ పాపంలో మానవుడు కూరుకొని పోయాడు. ఎలాగైనా సరే ఈ పాపం నుండి బిడ్డలను రక్షించాలని ఆయనే మానవ రూపంలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కొందరి దయ అవసరమయ్యింది. ఏమన్నారు ఇక్కడ? జ్ఞానమందును వయస్సు యందును దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఆయనకే మనుషుల దయ అవసరం అంటే మనకు అవసరమా కాదా? ఓ ప్రశ్న వేయండి.
మీకు మీరుగా ఒక ప్రశ్న వేసుకోండి. యేసు ప్రభుల వారికి ఎవరు అవసరం వచ్చింది? మనుషుల దయ అవసరమై ఉంది. వాళ్ళతో నాకేం పని అంటుంటాం కొంతమంది. నాకు దేవుడు ఉన్నాడు, వాళ్ళతో నాకేం పని? ప్రియులారా, మనం వర్ధిల్లాలి అంటే ఒక అద్భుతమైన మాట చెప్తాను మీకు. మానవుణ్ణి దేవుణ్ణి ఒకే ఒక్క కార్యముతో సంతోషపెట్టే ఒక పని ఉంది. మానవునిని దేవుణ్ణి కూడా సంతోషపెట్టే ఒక అద్భుతమైన పని ఉంది. అది మనం చేయగలిగితే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుని సంతోషపెట్టాలి, దేవుణ్ణి కూడా సంతోషపెట్టాలంటే థ్యాంక్స్ చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? ఎవరికైనా మీ పక్కన వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పారనుకోండి, నాకెందుకు చెప్పావు, మర్యాద ఉండదు నీకు అంటారా? అంటారు ఎవరైనా? కోపడతారా? పగవించుకుంటారా? నువ్వు థ్యాంక్స్ చెప్పావు, మర్యాద ఉండదు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తే అన్నారా? అంటారు ఎవరైనా? ఎవరు అన్నారు? నువ్వు చేసిన సహాయానికి, చేయబోతున్న సహాయానికి నువ్వు థ్యాంక్స్ చెప్పావనుకో, వాళ్లకు నీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. నాకు తెలిసిన ఒక సమాచారం చెప్తాను. క్రికెటర్లో మంచి బ్యాట్మెన్ ఎవరు చెప్పండి? రిటైర్డ్ అయినాడు ఒక ఆయన. చెప్పండి చూద్దాం, గట్టిగా చెప్పండి. ఏం చెప్పండి, తప్పే ఉంది. ఏం మీరు చచ్చారే ఏంది? సచిన్ టెండూల్కర్ కదా, ఆయన రిటైర్ అయిపోయారు. మంచి బ్యాట్మెన్. అయితే ఆయనకు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడంట. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అక్కడ మేస్త్రి అన్నారట, మేనేజర్ కట్టించే ఆయన, సార్ మీరు ఇచ్చే పేమెంట్కి చాలా రాత్రింబగళ్ళు కష్టపడి త్వరగా మీకు ఇల్లు పూర్తి చేసి మీ హ్యాండిల్ ఇస్తాం, మీకు చేతికి ఇస్తాం అని చెప్పేసి అన్నారట. రాత్రి పగలు మీకు కష్టపడతాం. ఆ మాటకి సచిన్ టెండూల్కర్ అన్నారట, అలాగ చేయొద్దు, పనివారిని ఏం విసిగించొద్దు, 3 నెలలు 4 నెలలు ఆలస్యమైన నాకు నెమ్మదిగా ఇల్లు కట్టించండి అన్నారట. ఎందుకు అలా చెప్పింటారు మీరు చెప్పండి? ఊహించి చెప్పండి. ఆలస్యమైన నెమ్మదిగా ఇల్లు కట్టించవండి, రాత్రులు పని చేయించొద్దు అని చెప్పారట. ఎందుకు చెప్పింటారు అలాగా? పని వారికి ఇబ్బంది అనా? ఎందుకు అంటే, ఎందుకు సార్ అలా అన్నారు అని ఆ మేస్త్రి అన్నారు. అప్పుడు సచిన్ టెండూల్కర్ అన్నారట, అయ్యా మనం ఇల్లు కట్టుకుంటున్న సంగతి ఊరల్లా తెలాల్సినక్కర్లేదు. పైగా రాత్రి పని చేస్తున్నప్పుడు ఆ శబ్దాలకు చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టదు. దానివలన వారు నన్ను తిట్టుకోవటం, మిమ్మల్ని తిట్టడం నాకు నచ్చలేదు. కాబట్టి ఆలస్యమైనా పర్లేదు, పగలు పనిచేసి నిదానంగానే నాకు ఇల్లు ఇచ్చేయండి. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా ఆలోచించాడు, పక్కవారికి ఇబ్బంది కలగకూడదు అని. ఇంకొక మాట కూడా చెప్తాను సచిన్ టెండూల్కర్ గురించి. ఇండియాకు ఆస్ట్రేలియాకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ ఫైనల్ మ్యాచ్ అంటే టాస్ వేసిన తర్వాత కొన్ని క్వశ్చన్లు వేస్తారు విలేకరి, అక్కడ ఉంటున్న వాళ్ళు, కామెంట్ చెప్పేవాళ్ళు. మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలవాలి, అయితే సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాలి అంటారట. స్తోత్రం చెప్పండి. ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి ఇండియన్ ఒక బ్యాటర్ను అంతగా పొగడటానికి కారణం ఏంటంటే, కేవలం అతనిలో ఉన్నటువంటి టాలెంట్ మాత్రమే కాదు, థ్యాంక్స్ గివింగ్ యొక్క
అద్భుతమైన కృతజ్ఞత. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆపోజిట్ టీం లీడర్ చెప్పే మాట ఏంటంటే, మా టీమే గెలవాలి, ఆస్ట్రేలియానే గెలవాలి, కానీ సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాలి. అదేలా? ఆయన మీద ఎందుకంత ప్రేమ అంటే అతనిలో కృతజ్ఞతా భావం ఉంది. ఎవరిని మనసు నొప్పించేవాడు కాదు. ప్రతి ఒక్కరికి చేయించి అతడు థ్యాంక్స్ చెప్పే మనసు. ఇల్లు కట్టేశారు. ఇల్లు కట్టేసిన తర్వాత ఆహ్వానం అందించేటప్పుడు ఇంటింటికి వెళ్ళి కార్డు ఇచ్చి అందులో పేపర్, నా ఇల్లు కట్టే టైంలో మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ఇరుగు పొరుగు వారికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించండి, ఇట్లు సచిన్ టెండూల్కర్. కార్డుతో పాటు ఓ పేపర్. మనం చేయగలమా పని? మన వలన ఎంతో మంది బాధపడుతుంటారు, కానీ మనం వారిని ప్రేమించే లక్షణం లేదు. మనకు ఎంతో మంది సాయం చేస్తుంటారు, కానీ వారికి థ్యాంక్స్ చెప్పే మనసు లేదు. గమనించాలి, మనము ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే కృతజ్ఞత చెబుతామో అది వారు రిసీవ్ చేసుకుని ఆ రిసీవ్ వలన వారు మనల్ని దీవించడం ప్రారంభిస్తారు. ఆమేన్. మానవుడు సంతోషపెట్టే అద్భుతమైన లక్షణం ఏంటంటే కృతజ్ఞత చెప్పటం. అయ్యా, మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు, వందనాలు, కృతజ్ఞతలు. ఇక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పచ్చు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనల్ని ఏమి ఉండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తనల పుస్తకం 50వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తన 50, 23వ వచనం చూద్దామండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి రక్షణ కళ్ళపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగము, మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి ఒకసారి. స్తుతియాగము అనే దగ్గర థ్యాంక్స్ అని ఉంటుంది. థ్యాంక్స్, కృతజ్ఞత. ఎవరైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారో వాడు తన రక్షణ మార్గములను సిద్ధపరుచుకుంటున్నాడు. తనకు కలిగిన రక్షణ అనుభవాన్ని, మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. ఒక భయంకరమైన మార్గంలో ప్రయాణం చేస్తుంటే స్తుతించేవాడు లేక కృతజ్ఞత కలిగిన వాడు రక్షణ అనే కవచాన్ని అతడు సిద్ధపరచుకుంటున్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు, దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు నీకు ఏర్పడే కవచం ఏమిటి అంటే రక్షణ. నీ పిల్లల విషయమై నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు నీ పిల్లలకు ఏర్పడే కవచం ఏమిటంటే రక్షణ. నీ కలిగినటువంటి ఆస్తిపాస్తులు లేక ఉద్యోగం, పంట పొలాలు, వ్యాపారం, వీటన్నిటిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు వాటికి ఏర్పడే కవచం ఏంటి చెప్పండి? రక్షణ. బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది. చూడండి మరొకసారి. వాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును, రక్షణ మార్గమును సిద్ధపరుచుకుంటాడు. వృద్ధి అయ్యేది ఎప్పుడంటే రక్షణ ఉన్నప్పుడే వృద్ధి అవుద్ది. ఒక మొక్క నాటం, దానికి రక్షణ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఖచ్చితంగా అదేమవుతుంది? ఏ జంతువు వచ్చి తినిపోద్ది. దాన్ని రక్షించకపోతే అది ఖచ్చితంగా పురుగు పట్టిపోద్ది. అది వృద్ధి కావాలంటే దానికి రక్షణ కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని దయయందును మనుషుల దయయందును యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగారట, వర్ధిల్లుతూ ఉన్నాడట.
నీవు ఆత్మీయముగా క్రీస్తు దయలోను మనుషుల దయలోను వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనం కృతజ్ఞత చెప్పేవారమై ఉండాలి. ప్రియులరా, కృతజ్ఞత లేకపోవటం అన్నది పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు, అపాయకరమైనదట. కృతజ్ఞత లేకపోవటము మానవునికి అపాయకరం, కుటుంబానికి అపాయం, వ్యక్తిగత జీవితానికి అపాయం. మీరు చదవండి కొరింథీయులకు తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. గమనించాలి, అపాయకరమైనవట అవి. ఎందుకు అపాయకరం? ఈ దినాలు ఎందుకు అపాయకరం? ఈ రోజులు ఎందుకు ప్రమాదకరంగా మారాయి? ఎందుకంటే మనుషులు స్వార్థపరులను, ధనాపేక్షలను, బింకములాంటి వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రుల కవిదేయులను, కృతజ్ఞత లేని వారి ఎడల అపాయకరమైన దినాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే నీలో కృతజ్ఞత లేదో అపాయాన్ని నీకు నువ్వే సృష్టించుకుంటున్నావు. రక్షణ కవచాన్ని సిద్ధపరుచుకోవాల్సిన నీవు కృతజ్ఞత లేకపోవటం వలన అపాయాన్ని నువ్వే సంపాదించుకుంటావు. నీకు నీవే అపాయం చేసుకుంటున్నావు, నీకు నీవే గాయం చేసుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఏం చెప్పాలి చెప్పండి? దేవునికి ఏం చెప్పాలి? యేసయ్యకు, మనుషులకు ఏం చెప్పాలి? కృతజ్ఞత. దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పాలి? దేవునికి ఎలా కృతజ్ఞత చెప్పాలి? సమయాన్ని బట్టి కొన్ని మాటలే నేను మీతో మాట్లాడతాను. మొదట, ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతించకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత, ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెప్పాలి. ప్రార్థన అంటేనే మనం ఏం చేస్తాం? మా ఇల్లును కాపాడు, మా పిల్లల్ని కాపాడు, మా పశువులను కాపాడు, మా గొర్రెలు కాపాడు, మా పంట పొలాలు కాపాడు, మాకు అది దయచేయి, మాకు ఇది ఇచ్చేయి చెప్తామా లేదా? ప్రార్థన అంటే ఇదేనా? ప్రార్థన అంటే మొదట మనం చేయాల్సిన ప్రార్థన మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ప్రార్థనను మనము నోటి మాట చేత ప్రార్థనను మనము సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? గడిచిన దినములన్నిటిలో, గడిచిన కాలములన్నిటిలో దేవుడు చేసిన ప్రతిదీ మనం గుర్తుపెట్టుకొని, అయ్యా ఆ రోజు నేను ప్రయాణములో ఉంటే ఆ ప్రయాణములో నేను చనిపోవలసింది, నన్ను కాపాడినందుకు స్తోత్రం. అదిగో గత రాత్రి ఒక భయంకరమైన ప్రమాదంలో నేను ఉన్నాను, ఆ రాత్రి నన్ను కాపాడినందుకు స్తోత్రాలు. ఈ వారం అంతట్లో ప్రభు ఏ మేలు చేయలేదా మనకి? చేశాడో చేయలేదంట? చేశారో చేయలేదా? మనమే దేవునికి ఏం చేయలేదు, కానీ దేవుడు ప్రతి క్షణం మన మీద దృష్టి పెట్టి ఆలోచన ఇచ్చి చక్కగా నడిపించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి కదా దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు. మన భక్తి మనల్ని కాపాడుతుందని మనం అనుకుంటున్నాం, మన మంచితనం మనం కాపాడుతుందని మనం అనుకుంటున్నాం, నా టాలెంట్ నన్ను కాపాడుతుందని మనం అనుకుంటున్నాం.
కాదు, మనకంటే తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే భక్తి పరులు ఉన్నారు, మనకంటే ప్రార్థనా పరులు ఉన్నారు, మనకంటే పరిశుద్ధులు ఉన్నారు, మనకంటే నీతిమంతులైన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో మరణ పడకల్లో ఉన్నారు. కొందరు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్నెందుకు బ్రతికించాడు? నన్నెందుకు బ్రతికించాడు? మనందుకు చావలేదు, మనమెందుకు మరణ పడకలు లేవు? మన భక్తిని బట్టి కాదు, కేవలము ఆయన కృప. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. రాజ్యాలను జయించినటువంటి ఎంతో మంది, పోనీ అలెగ్జాండర్ ఎలా చచ్చారు? ఒక్క దోమ గుర్తు చచ్చాడు. ఏం చంపింది అలెగ్జాండర్? చెప్పండి గట్టిగా. ఆ దోమ నీకు గుట్టలేదా? ఒక్క దోమతో రాజ్యాలను జయించాడు ఆయన. అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడంటే నిలబడే వ్యక్తి లేరు ఎదురుగా. అలాంటిది ఒక చిన్న దోమ కుట్టి ప్రాణంలోకి అపాయాన్ని తెచ్చుకున్నారు. అలాంటి దోమలు మనకి ఎన్నో గుట్టాయి. దేవుడు కాపాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలన్నా వద్దా దేవునికి స్తోత్రాలు? ప్రతి అవయవాన్ని ప్రభు గుర్తు చేసుకుని దేవుడు నేను బాగు చేస్తున్నాడు. కృతజ్ఞత చెప్పాలదా? నీ ప్రయాణంలో ఎంతోమంది, నేను ఆ మధ్యాహ్న కాల సమయం 4 గంటలు అనుకుంటా, బెంగళూరు నుంచి కడపకు వస్తున్న ఒక వెహికల్, బెంగళూరు నుంచి కడపకు వస్తున్నారు. కాసేపు ఉంటే ఇల్లు చేరుకుంటారు. ఓ పెద్ద లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళి కార్ను కొట్టేసింది. లారీ అంతా వెళ్ళి దాని మీద పడేసి, మొత్తం అంతా లారీ దాని మీద పడిపోయింది. దాంట్లో 7 మంది ప్రయాణం చేస్తున్నారు. 3 అక్కడే స్పాట్లో చనిపోయారు. ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కాపాడలేదు, ఎన్ని అపాయాల నుంచి మనల్ని కాపాడలేదు. అవునా చెప్పండి? కాపాడాడు, కాపాడలేదు? ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకు చేసినవన్నీ ముందు గుర్తు చేసుకోవాలి. వెంటనే కాదు మనకు అది దయచేయి ప్రభువా, ఇది కాపాడు, అది కాపాడు, ఇది కాదు ప్రార్థన. బైబిల్ చెప్తుంది ఏంటంటే, ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా. కృతజ్ఞత ఉండాలి నీ ప్రార్థనలో. చేసిన మేలులన్నిటి కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఉపకారములన్నిటికీ కృతజ్ఞత చెప్పాలి. నువ్వు సాధించిన ప్రతిదీ కూడా దేవుడిచ్చిన కృపయే. ఆమేన్, ఆమేన్. నువ్వేమి సాధించినా, గోల్డ్ మెడల్ సాధించినా, పేరు సాధించినా, ఒక ఎమ్మెల్యే పదవి సాధించినా, ఒక ఉద్యోగం సంపాదించినా, ఒక పొలముల విస్తారమైన పంటను సాధించినా, పరీక్షలు మంచి మెరిట్ సంపాదించినా, ఇదంతా ఎవరి కృప? నీ టాలెంట్ అయితే కాదు. అది మాత్రం గుర్తుపెట్టు. నీకంటే నాకంటే బాగా టాలెంట్ కలిగిన వాళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళకు మంచి మెరిట్ రాలేదు, నీకే వచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవునికి కృతజ్ఞత ఎప్పుడు చెప్పాలంటే ప్రార్థనలో చెప్పాలి. ప్రార్థనలో ఉన్నప్పుడు మొదట దేవునికి కృతజ్ఞత చెప్పి ఆ తర్వాత నువ్వు అడగాల్సింది అడగాలి. రెండవది ఏంటంటే ఆరాధన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి? 100వ కీర్తన 100:4, 100వ కీర్తన 4వ చరణం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. చాలు. ఎలా చెప్పాలి దేవునికి? దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తూ కృతజ్ఞత చెప్పాలి. మీరందరూ వాక్యం వింటున్నారు కదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి. దేని వలన దేవుడికి సంతోషం? మీరందరూ వాక్యం వినుట వలన దేవునికి
దేవునికి కృతజ్ఞత చెప్పినట్ట. నిజమైన కృతజ్ఞత ఏమిటంటే ఆయనను ఆరాధించుటయే నిజమైన కృతజ్ఞత. ఎప్పుడో కానుకల పాటకో ప్రసంగానికో లేకపోతే మధ్యలో ఎప్పుడో వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాము అన్నది దేవునికి కృతజ్ఞత చెప్పినట్టు కాదు. అసలైన కృతజ్ఞత ఎప్పుడంటే ఆరాధన చెల్లిస్తున్నప్పుడు అందరం కలిసి లేచి నిలుచుండి ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు అది అసలైన కృతజ్ఞత. అది మిస్ అయిపోయావనుకో, ఆరాధన మిస్ అయ్యావనుకో, నువ్వు మందిరానికి వచ్చి కూడా వేస్తే. అర్థమవుతుందా? నువ్వు ఆరాధన సమయానికి రాకుండా కానుకల పాటకు ప్రసంగానికి వచ్చినప్పుడు నువ్వు వచ్చినా కూడా వ్యర్థమే. ఎందుకని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇంకొక మాట కూడా చదవండి మీరు, కీర్తనల గ్రంథంలోని ఇంకొక మాట కూడా. 69వ కీర్తన 30 వచ్చారు. చూసారా? కీర్తనలతో నేను దేవుని నామమును ఎలాగా చెప్పండి, ఎలాగా? కానుకలతో కాదు, వాక్యం వింటూ కాదు. ఎలాగ చెప్పాలంట? కీర్తనలతో పాటలు పాడుచు నా దేవుని నామాన్ని నేను ఏం చేస్తానంట భక్తుడు? స్తుతించేదను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. అలాగూ ఆ ఆరాధనలో కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు, నాకు నేనుగా ప్రభుని ఘనపరుస్తున్నప్పుడు, నాకు నేనుగా ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఘనత ప్రభుకు చెల్లుతోంది. ఆమేన్, హల్లెలూయా. కోటి రూపాయలు కానికి దాని వలన ఒక్క పాపం కూడా పోదు. స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన బలులు తీసుకదా, దాని వలన దేవునికి కృతజ్ఞత చెడుతుంది అనుకోవడం పొరపాటు. కృతజ్ఞత చెల్లించేది ఎలాగంటే కీర్తనలు పాడుచు దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఘనపరుస్తావో, కీర్తనల సమయంలో, ఆరాధన సమయంలో కుటుంబ సమేతంగా నువ్వు ఎప్పుడైతే కనబడతావో అప్పుడు దేవునికి ఘనత. అది కృతజ్ఞత చెల్లించడం అంటే. ప్రైజ్ గాడ్. హెబ్రీ పత్రికలు చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 13-15 చదవండి. హెబ్రీ పత్రిక 13-15 వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించదము. దేవునికి స్తోత్రం చెప్పండి. జిహ్వ ఫలము అంటే కృతజ్ఞత ఫలమును మనం అర్పించదము. హృదయపూర్వకమైన అర్పణ, హృదయపూర్వకమైన ఆరాధన నా దేవునికి నేను చెల్లిస్తాను. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. అప్పుడు దేవుడి ద్వారాను ఆ వర్ధిల్లటం అనేది నీకు ఏర్పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. 3వ మాటగా మనం ఎప్పుడు ఏ రీతిగా కృతజ్ఞత చెల్లించవచ్చు? ఏ రీతిగా అంటే సాక్ష్యము ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలి చెప్పండి? స్తోత్రం చెప్పండి గట్టిగా, మరలా చెప్పండి. సాక్షి, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎవరు సాక్ష్యం చెప్తారంటే యేసుక్రీస్తుకు సాక్షిగా నిలబడిన వాడే సాక్ష్యం చెప్తారు.
ఎవరు సాక్ష్యం చెప్తారంటే దేవుని వలన మేలు పొందిన వారే సాక్ష్యం చెప్తారు. ఆమేన్. చాలామంది అనుకోవచ్చు చెప్పాలని ఉంటుందన్నా, కాబట్టి భయం అన్న, మీరంతా రాక్షసులు, నేను ఒక్కన్న మనిషిని, మిమ్మల్ని చూస్తే భయం అవుతుంటుంది, అందుకే నేను చెప్పలేకపోతున్నాను అన్నట్టుగా. అమ్మ ఆ మాటలు మాకు కూడా వచ్చు తల్లి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెప్పే మాటలు అన్నా సాక్ష్యం చెప్పాలనుకుంటాము, కాకపోతే భయం. కొత్తగా వచ్చాం ఈ ఊరికి, వీళ్ళంతా ప్రొఫెసర్లు, నాకు చెప్పాలంటే భయమైంది. మరి నువ్వేమో గోలియాతులా కనపడుతున్నావు, చెప్పాలంటే భయం అవుతుంది నాకు. అవునా, మేము గోలియాతులే, వీళ్ళంతా రాక్షసులే, సాక్షి పేటలు పరిశుద్ధుల, వీళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదా? వీళ్ళు నీ సంఘస్థులు కారా? వీరు మీ ఊరి వాళ్ళు కారా? ఆలోచించండి. దేవుడు చేసిన మేలు ఇందాక మనం మత్తయి సువార్తలో ఒక మాట చదివాం, మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వానిని పరలోకమందు నేను ఒప్పుకుంటాను. మనుషులందరి ఎదుట నీ సాక్ష్యాన్ని నువ్వు ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడు దేవునికి ఘనత. స్తోత్రం, హల్లెలూయా. మంచి పాటగాడే, చెప్పండి, మంచి పాటగాడే, మంచి ప్రసంగికుడే, మంచి ప్రార్థనాపరుడే, మంచి విశ్వాసే, మంచి పరిచారకుడే. అమ్మ పల్లెత్తు మాట కూడా అన్నాడమ్మ, చాలా మంచి వ్యక్తి, కానీ అంటే అయిపోయింది. కానీ అంటే ఏదో గూని ఉంది అని అర్థం, ఏదో ఉంది అని అర్థం. మంచి ప్రార్థనాపరుడే, కానీ కోపం ఎక్కువ అమ్మ పిల్లగాడికి. మంచి పరిచారకుడే, కానీ ఈ గూని మానుకుంటే సరిపోద్ది. స్తోత్రం. సాక్ష్యం కోల్పోతున్నాం, సంఘములో సాక్ష్యం కోల్పోతున్నాం, ఇంట్లో సాక్ష్యం కోల్పోతున్నాం, బయట సాక్ష్యం కోల్పోతున్నాం. సాక్ష్యం లేకపోతే నీ ద్వారా దేవునికి మహిమ రాదు. నువ్వు చెల్లించే కృతజ్ఞతలు వ్యర్థం. నువ్వేమైనా సమర్పించు, దాని వలన ప్రయోజనమే లేదు. నువ్వు చర్చి కట్టించు, నో యూస్. చర్చికి పెద్ద పెద్ద సామాన్లు తీసుకురా, ఉపయోగం లేదు. నీ పాపాలు నీ తప్పులు కప్పిపెట్టడానికి నువ్వు చేస్తున్న దాన ధర్మాలు దేవుడు అంగీకరించాడు. బైబిల్ వాక్యం ఏం చెప్పిందో వినండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. 15 కానీ 17 కానీ. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువుదామా? అవును. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులు, పొట్టెళ్ళ బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టం లేదు. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? సాక్ష్యం లేకుండా రమ్మన్న వాడెవడు? సాక్ష్యం లేకుండా నీ బలి ఎందుకు? సాక్ష్యం లేకుండా నీ అర్పణలు ఎందుకు? సాక్ష్యం లేకుండా మందిరానికి ఎందుకు? వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను రమ్మన్న వాడెవడు? మందిరానికి వెళ్తావు, ఇంటికి ఎట్లా కొట్లాడతావు? ఏ సాక్ష్యం ఇది? మందిరానికి వస్తావు, పాటలు పాడతావు, ఆరాధనలో ఉంటావు, కానుకలు సమర్పిస్తావు, మనసులో దుర్భాషలు ఆడుతావు. సాక్ష్యం లేని వాడిని రమ్మన్న వాడేవాడు? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని?
సాక్ష్యాన్ని కాపాడుకోలేని వాడు మందిరంలో ఉండి ప్రయోజనం ఏంటి? మళ్ళీ లోకస్తులు ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంది కోపం ఇలాగా కదా. ఏమంటారు లోకస్తులు? మందిరానికి వెళ్తారే అంట. ఏ మాట అన్న కూడా మనం ఓర్చుకుంటామేమో కానీ మందిరానికి వెళ్తారే అంటని మాత్రం మనకి ఏడంతల అగ్ని ఉండం బయలుదేరుతుంది గుండెలో నుంచి. ఆహా, ఎంత నైసుగా కూర్చున్నారు నాయన. అస్సలు మా కొట్లాట అంటే ఏందో తెలియదన్న అన్నట్లు కూర్చున్నారు. గొడవలు అంటే ఏంటో మాకు తెలియదు. మేము ఎవరితో కొట్లాడాం? అవునా? ఎంత చక్కని ముసుగులేశారు, ఎంత అమాయకజనాలు కాణాలలో. మీరు కూడా ఇక్కడ చూడండి, నా వైపు చూడండి. సాక్ష్యం లేకుండా కోపం మానలేదు, అలగటం మానలేదు, సనగటం మానలేదు, గొనిగేది పోలేదు, ఈర్ష్యపడేది పోలేదు, పగలు పోలేదు. పగలంటే ఈ పగలు కాదు, పగ పోలేదు. సాక్ష్యమే లేదు. దేవుడు చేసిన మేలు ఏదైనా చెప్పండి అమ్మా అని అమ్మాయికి ఇచ్చాను. ఒక అరగంట టైం కావాలి, ఒక అరగంట టైం కావాలి. కొంతమంది సాక్ష్యం చెప్పమంటే మా పిల్లి 2 రోజుల నుంచి పాలు తాగలే, మీరు ప్రార్థన చేసిన తర్వాత మా పిల్లి పాలు తాగింది. ఇది సాక్ష్యం. 4-5 రోజులైందయ్యా, వారం అయిందయ్యా, బర్రె పాలియలే. నువ్వు ప్రార్థన చేసి నూనె ఇచ్చావు, ఒక సుక్క దాంట్లో వేసాడు తాగేటప్పుడు. మీరు ప్రార్థన చేసిన నూనె వేయగానే ఏమైంది? 5 లీటర్ల పాలు ఇచ్చిందయ్యా. ఇది సాక్ష్యం. ఇవే అమ్మా సాక్ష్యాలు. పశువుల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మంచి మంది ఇస్తారు. 5 లీటర్ల బదులు 10 లీటర్లు పాలు ఇస్తుంది బర్రె. సాక్ష్యం అంటే ఏంటి చెప్పున? నిన్ను బట్టి నీ భర్త మారాలి. చెప్పండి స్తోత్రం. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు మారాలి. ఇది సాక్ష్యం. యేసేపు తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అన్నలు వచ్చి 11 మంది అన్నలు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. తప్పైంది. చెప్పండి యేసయ్యకి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం కాపాడుకున్నాడు. వేరే దేశంలో ఉన్నా, వేరే ఆచారంలో ఉన్నా, వేరే పట్టణంలో ఉన్నా సాక్ష్యం మాత్రం కోల్పోలేదు. ఇల్లు మారితే మనసు మారుతుంది, ఇల్లు మారితే ఇంటికి వెళితే బుద్ధి మారుతుంది. మనకి ఇంటికి వెళితేనే బుద్ధి మారుతుంది. వెంటనే టీవీ రిమోట్ టక్ టక్, అది వెట్టక్కయ్యా. బైబిల్ ఇంకా గూట్లో కూడా పెట్టలే, టీవీ ఆన్ అయిపోయింది. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నా మీకు? సాక్ష్యం లేకుండా మందిరానికి తొక్కమన్నవాడెవడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. సాక్ష్యము ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యా, సంఘములో నన్ను సాక్షిగా నిలబెట్టావు, ఈరోజు నేను ఈ పరిచయం చేయగలుగుతున్నానంటే, ఈరోజు నేను ఈ పాటలు పాడగలుగుతున్నానంటే, ఈరోజు నేను ఈ ప్రార్థన చేయగలుగుతున్నానంటే, సంఘములో నాకు విలువ ఉంది అంటే ఇది కేవలం నీ కృప నాయనా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెల్లిస్తామో దేవునికి, అప్పుడేమవుతుందంట? మనం వర్ధిల్లడం ప్రారంభమవుతుంది. ఆమేన్, ఆమేన్. నీ దేవుని ప్రజలు ఎదుట నువ్వు సాక్షిగా నిలబడలేకపోతే
పరలోకంలో దేవదూతల మధ్య నువ్వు ఎలా నిలబడతావు? నా ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపములన్నిటిని కూడా భరించారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా? చెప్పండి. చెప్పాడా చెప్పలేదా? గట్టిగా చెప్పాలి. చెప్పాడా చెప్పలేదా? ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టి. కృతజ్ఞత చెల్లించే వారి యొక్క అద్భుతమైన కార్యం ఏంటో చెప్పిన, కృతజ్ఞత చెల్లించేవాడు చేసే ఘనమైన కార్యం ఏంటో చెప్పిన, కృతజ్ఞత చెల్లించేవాడు ప్రపంచంలో తిరుగులేని పని చేసేది ఏంటో చెప్పిన, చచ్చిన వాడిని కూడా బ్రతికిస్తాడు. గట్టిగా చెప్పాలి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృతజ్ఞత చెల్లించేవాడు ఆత్మీయంగా చచ్చిపోయిన వాడిని కూడా ఏం చేస్తాడు? బ్రతికించగలడు. ఈరోజు నువ్వు ఆత్మీయంగా పడిపోయావు, ఆత్మీయంగా చెడిపోయావు, దేవునికి దూరం అయిపోయావు. అయ్యా, నా భర్తను మార్చినందుకు స్తోత్రం. మారడయ్యా, ఆ మనిషి మారడు. ఇట్లా చేస్తే ఎవడు మారుతాడు? ఇలా చేస్తే ఎవడు మారుతారు? నా భర్తను మార్చినందుకు స్తోత్రం. యేసుప్రభు అదే చెప్పాడు, నా మనవి వినినందునకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్, ఆమేన్. నా భర్త త్రాగుడు మానిపించినందుకు స్తోత్రం ప్రభువా. నా లిస్టులో కొంతమంది పేర్లు రాసుకున్నా, కొంతమంది పేర్లు అందరూ రాయలేదు. ముఖ్యంగా కొంతమంది పేర్లు రాసుకున్నా. ఉదయం సాయంత్రం కంటిన్యూగా చేస్తున్నా. చూడాలి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మార్పు కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఒక మాసమైంది పేర్లు రాసుకొని వాళ్ళ కోసం కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నా. కంటిన్యూగా వాళ్ళను మార్చినందుకు స్తోత్రం ప్రభువా. మనం ఏమని చేస్తుంటామంటే, ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ వెళ్తారు, ప్రభువా పిల్లలకు మంచి మార్కులు నాయన, స్తోత్రం నాయన, మంచి మార్కులు ఇచ్చినందుకు స్తోత్రం, మంచి మెరిట్ ఇచ్చినందుకు స్తోత్రం, గెలుపునిచ్చినందుకు స్తోత్రం. ఆమేన్. ఇది మనం చేయాలి. ఇలా కదా మనం ప్రభుకు చెల్లించాలి. వినినందుకు కృతజ్ఞతలు చెప్పాడు దేవుడు. నువ్వేం చెప్పాలి? మార్చినందుకు కృతజ్ఞతలు, కాపాడినందుకు కృతజ్ఞతలు. ఇంకా ప్రయాణంలో ఉన్నారు, ఆ ప్రయాణాన్ని దీవెనకరంగా మార్చినందుకు కృతజ్ఞతలు. ఇది మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా గుర్తు చేస్తున్నా, ఎవరైతే కృతజ్ఞత కలిగి ప్రభువును ఘనపరుస్తుంటారో, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యము ద్వారా, ఈవుల ద్వారా ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో, వారు చనిపోయిన వారిని సహితం లేపగలిగిన సామర్థ్యతను సంపాదించుకుంటారు. ఆమేన్. నీ ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉంటుంది చెప్పనా? నీ అభివృద్ధి అనేకులు తేటగా చూసినట్లుగా నువ్వు వృద్ధి పొందుతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన.